నొప్పి లేకుండా కీళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స. అవీస్ హాస్పిటల్స్. అశ్వినినాథ్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఇన్నాళ్ళకి ముహూర్తం కుదిరిందండి. 1.5 years నుంచి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సార్ ఇది మన ఇద్దరం ఎంతో ప్రియమిత్రులు. మీరు అబ్జర్వ్ చేస్తే 3-4 ఏళ్లలో నేను ఎక్కడ అసలు ఏ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదండి. కేవలం అన్న ఎన్టీఆర్ గారి కోసం ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో నేను ప్రతి ఛానల్లోనూ మాట్లాడాలి. ఆయన గొప్పతనం గురించి, ఆ దైవాంశ సంభూతుడి గురించి చెప్పాలి అనే దాంతోనే మనం ఈ మీటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఏదో సామెత చెప్పినట్టుగా చరిత్ర రాసినాడు గురించి చరిత్రకారుడు అంటారు, చరిత్ర సృష్టిస్తే చరిత్ర పురుషుడు అంటారు, యుగాన్ని శాసిస్తే యుగ పురుషుడు, శకాన్ని తీర్చిదిద్దితే శక పురుషుడు. ఇలాంటి ఎన్నో గొప్ప పదాలు తెలుగులో మనం ఏం తీసుకున్నా దానికి నిర్వచనం అన్న ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతి అనే పుస్తకాన్ని ముఖ చిత్రం, తెలుగు ఆత్మగౌరవానికి శిలాశాసనం అన్న ఎన్టీఆర్. ఆయన చరిత్ర తిరగరాశారు. అవును, చరిత్ర తిరగరాశారు. 9 నెలల్లో పార్టీ పెట్టి చేసినప్పటికీ కూడా మీరు సినిమా రంగంలో ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు తీశారు. నేను తీసింది 2 సినిమాలు కానండి. మేమిద్దరం కలిసి 5-6 సంవత్సరాలు మా పరిచయం, మా నడక ఇదంతా 6 సంవత్సరాలు పట్టింది నాకు ఆ 2 సినిమాలు. ప్లస్ జర్నీ నేను కూడా కావాలి తీసుకునే ఆయనతో ఎక్కువ రోజులు ఉండాలి అనే దాని మీద చేశాను సార్. అంటే మీకు ఆయనతో కలిసి చేసినటువంటి ప్రయాణంలో మర్చిపోలేని అనుభవాలు ఉన్నాయి చాలా సార్. ప్రతిరోజు 3:30 ఆయన రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి 3:30 నాలంటాడు వెళ్తే 4ంటికి వెళ్ళేవాడిని. నేను 4ంటికి కానించి 5-5:30 వరకు ఆయన మేకప్ స్టార్ట్ చేస్తే 5-5 మేకప్ స్టార్ట్ చేసి 6-6:30 వరకు డ్రెస్ చేసుకుని 6:30కి బయలుదేరి స్టూడియోకి వెళ్ళారు. అప్పటి వరకు నాతో కూర్చుంది. ఎన్నో విషయాలు, ఎన్నో విశేషాలు, రామాయణ మహాభారతులు అవనండి, అసలు ఏంటి మన నడవడిక ఎలా ఉండాలి, ఆ రాముడు ఏంటి, శ్రీకృష్ణుడు ఏంటి, ఇలా గొప్ప గొప్ప విషయాలు. ఏనాడు ఇండస్ట్రీలో ఆ హీరో ఎలా ఉన్నాడు, ఈ హీరో ఎలా ఉన్నాడు, అది ఏంటి, నెవర్. నిన్న మొన్న ఎవరో ఏదో కామెంట్ చేశారంటే ఎవరని చెప్తే, మన గురించి కామెంట్ చేయకపోతే రోడ్డు మీద రిషాడ్ గురించి కామెంట్ చేస్తాడా అనేవారు. ఇంకెవరన్నా వచ్చి, సార్ మీరు కొత్త డైరెక్టర్కి ఎవరికో అవకాశం ఇస్తున్నారు కదా, ఆయనకి అసలు ఏమీ రాదండి, కొద్ది ఇబ్బంది అవుతుందేమో కదా అని అంటే, పిచ్చోడా, మన ప్రయాణం సాగి ఇలా 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 వెళ్ళి ఎక్కడ ఆగుద్ది, ఆకాశం లాగి కింద పడిపోద్దా. జీవితంలో ఎప్పుడైనా ఇలా 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 ఎత్తుపల్లాలు ఉండాలి ఇలా వెళ్ళాలి. ఇట్లాంటి దుఃఖృతం, ఇలాంటి మంచి మనసు, మంచి 2 రోజులు 3 రోజులు వరుసగా మేము కనపడలేదు అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి, ఫోన్ మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. అంటే మనుషులంటే అంత ప్రేమ. ఒక ఉదాహరణ, మీరేంటి ఉన్న అభిమానం, నా ఏ నిర్మాతనైనా అలాగే చూసుకునేవాడు సార్. అంటే నేను ఇట్లా ఆఫీసు అంటే ఎంఎస్ రెడ్డి గారిని పిలిచారు. ఆయన ఆ పూట అక్కడికి రాగానే, రెడ్డి గారు మీ కళ్ళెదురుగా ఆఫీస్ మా వాడికి ఏర్పాటు చేసి మీరే కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పాడు. అట్లా ఉండేది సార్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా ఎన్నోసార్లు రెమ్యునరేషన్స్ ఎంత తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుండేది. ఎందుకంటే పంపిణీదారులు నష్టపోకూడదు, పంపిణీదారులు ఇచ్చే డబ్బులతో మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, ఆ సినిమాలు తీయటానికి వాళ్ళ ఆస్తులు అన్నీ తాకట్లు పెడతారు, రేపు పొద్దున ఆఖరికి తిరిగి కట్టాలి, పొలాలన్నీ పోతాయి, మన వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని. నేను 10 సినిమాలు తీస్తాను కాబట్టి 10-40 తీసుకుంటాను. ఆ రోజుల్లో లక్షలే కదా. తమ్ముడు 5 సినిమాలు 4 సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయన 60-70 తీసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉండేవారు సార్. అంటే ఆరోగ్యకరమైన అట్మాస్ఫియర్లో ఉంటారు. అంటే ప్రొడ్యూసర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి చాలా ఆ విధానం రామారావు గారితో. సో మీకు ఒక మర్చిపోలేనటువంటి అనుభవం ఏదని చెప్పండి. ఆయనతో
ఆయనతోనా అంటే ఆయన అనుక్షణం వెనకమాల ఉన్నాడు అనే ధైర్యం నాకు ఉండేది సార్. ఆయన కూడా అలాగే ఉండేవారు. షూటింగ్ కొన్ని కారణాల వల్ల అక్కడ ఎవరో లేట్గా వచ్చారు, షూటింగ్ లేట్గా జరుగుతుందంటే ఆయన లేని షాట్లో కూడా అని అంటే ఆయన ఎదురుగా విజయ్ గార్డెన్స్లో ఆయన రికార్డింగ్లో ఉండి ఎందుకు లేట్ అవుతుంది దత్తి అని ఇబ్బంది పడుతున్నాడా అని అంటే అక్కడి నుంచి కారు తీసుకుని నా దగ్గరికి వచ్చేవారు, తనే డ్రైవ్ చేసుకుంటా సెట్లకు వచ్చేవారు. అంత ప్రతి క్షణం అలా కనిపెట్టుకుని ఉండేవారు. ఫెర్నహిల్ ఊటీ వెళ్ళాం. అప్పుడు అది ఆ సంవత్సరం మేలో ఊటీ వెళ్ళాం. ఓకే. కొద్ది రోజుల్లో ఆయనది 50వ రోజు పుట్టినరోజు వస్తుంది. ఆయన ఊటీ ఎప్పుడు వెళ్ళినా ఆ వుడ్లాండ్స్ కానీ దాస్ ప్రకాష్ కానీ అక్కడ ఉండేవారు. మేము వెళ్ళటమే మేము రాఫ్గా 15-16 తారీఖులు వెళ్ళాం ఊటీకి 3 పాటలు తీయటానికి. డైరెక్ట్గా నేను మహారాజా గారి ప్యాలెస్ ఫెర్నహిల్ ప్యాలెస్కి కారు వెళ్తుంది. ఏంటన్నా ఇటు వస్తున్నాం ఏంటి మనం ఇటేంటి అన్నాడు కారులో ఉండి. అంటే ఏం లేదు సార్, రాజాగారి ప్యాలెస్ ఫెర్నహిల్ని హోటల్గా కన్వర్ట్ చేశారు, అది నిన్నే ఓపెన్ చేశారు మన కోసమే అన్నట్టుగా. ఇప్పుడు మనం ఇందులో దిగుతున్నాం అన్నాడు. ఇందులో దిగుతున్నావా, ఎందుకు అన్ని డబ్బులు, ఎందుకు అంత వేస్ట్ చేస్తావు, ఎందుకు అంత డబ్బులు వేస్ట్ అన్నారు. అంటే కాదండి, మీకు తగ్గ గౌరవం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మనం. రేపు పొద్దున మీ బర్త్డే కూడా రాబోతుంది, ఇక నుంచి మీరు హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి ఇక్కడికి ఇస్తే ఇక మీ ఫ్యూచర్ అంతా ఈ ఫెర్నహిల్ ప్యాలెసే. రాజాగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లా ప్రతి చిన్న విషయం వేస్ట్ కాకూడదు. ఎవరి డబ్బైనా అది రామారావు గారిలో ఉండేది, ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారిలో కూడా ఎక్కువ ఉండేది. కోపం ఎక్కువ అంటారు రామారావు గారికి. ఏమీ లేదు సార్, ఏమీ ఇసుక్కుంటాం రే యూజ్లెస్ ఫెలో అన్నారు అనుకోండి వాళ్ళ అసిస్టెంట్ని, అది కోపం అని అనుకుంటారు. ఏనాడన్నా ఏ సెట్లోనైనా ఆయన ఇదేంటి, దీని ముందు డైలాగ్ ఏంటి, దీని తర్వాత డైలాగ్ ఏంటి, ఎవరు అని ఎప్పుడు అడగటం నేను చూడాల. నేను నా కళ్ళతో చూడలేదు. నేను ఆయన ఒక 30-40 సినిమాలు షూటింగ్లు చూస్తూ ఉన్నాను. నా ఏ సినిమాలు బ్రదర్ రెడీ అని చెప్పండి, ఏం చెప్పాలి, ఓకేనా, ఓకే రెడీ, షార్ట్ రెడీ బ్రదర్, ఇంకొకటి చేస్తాం బ్రదర్ మా సాటిస్ఫాక్షన్ కోసం, టేక్ ఓకే అయినా కూడా ఇంకొకటి చేస్తాం. ఇది తప్ప పక్కాడు ఏం డైలాగ్ చెప్పాడు, జగ్గగారు అలా చెప్తే ఎట్లా, మరి నా క్యారెక్టర్ కదా ఇది, ఇలాంటి ఎక్కడ వినపడలేదు చరిత్రలో. మిగతా చాలాసార్లు ఉండేవి, బట్ హీ నెవర్. చిరంజీవి గారితో కూడా మీరు సినిమాలు తీశారు కదా. అవునండి. ఎన్టీ రామారావు పర్సనాలిటీకి చిరంజీవి గారి పర్సనాలిటీకి ఎలాంటి తేడాలు ఉంటాయి? కంపారిజన్ ఏముంటుందండి. ఆయన ఆ తరంలో నెక్స్ట్ క్రమేపీ రాబోయే జనరేషన్స్ అన్నిటినీ ఆయన నిర్మించాడు. ఆయన చూసి ఇలా ఉండాలి, హీరో అంటే అన్నగారిలాగా ఉండాలి అని నిన్నటి చిరంజీవి గారి వరకు కూడా అది మెయింటైన్ అయింది. చిరంజీవి గారు కూడా అక్షరాల అదే మెయింటైన్ చేశారు. రామారావు గారు కొన్ని విషయాల్లో అత్యంత గొప్ప వ్యక్తి అయితే చిరంజీవి గారు కూడా కొన్ని విషయాల్లో అత్యంత గొప్ప వ్యక్తి. నేను రామారావు గారిని మేము దైవం వేషాలు వేశాడు కాబట్టి దైవం సంభూతులు అనుకుంటాం. డిసిప్లిన్, అదే డిసిప్లిన్ చిరంజీవి గారిలో ఉంది. గ్రేట్. అదొక శిఖరం, ఇదొక శిఖరం. మధ్యలో నాగేశ్వరరావు ఉండేవారు, కృష్ణ సోమబాబు గారు ఉండేవారు, ఏదైనా కానీ సరే. బాలకృష్ణ గారు వీళ్ళందరికంటే సీనియర్ హీరో. ఆయన బాల నటుడిగానే చేశారు పెద్ద ఆయన దగ్గర. ఆ తర్వాత నేను బాలయ్యని కూడా చూశాను. ఏ రోజున మా నాన్నగారు రామారావు అని కానీ, హైదరాబాద్ వచ్చిన తర్వాత మా నాన్నగారు చీఫ్ మినిస్టర్ అని కానీ ఇలా ఎప్పుడూ లేదు. చిరంజీవి గారు ఎంత కష్టపడేవారో బాలకృష్ణ గారు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడేవారు. అది చూసిన తర్వాత నాగార్జున కానీ వెంకటేష్ కానీ, మరి వీళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టినాడు కదా, వీళ్ళు కూడా వాళ్ళంతా ఇలా టైమింగ్ మెయింటైన్ చేయాలి, మా నాన్నగారు లాగా రామారావు లాగా వాళ్ళంతా ఇట్లా ఉండేవారు అన్నమాట అని ఆ డిసిప్లిన్ అక్కడ వరకు సాగిందండి. సో ఈ విషయాల్లో చిరంజీవి గారు ఆల్సో ఏ గ్రేట్ మ్యాన్. మీ తరం పర్టికులర్గా మీరు పెద్ద ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు చేశారు, కానీ మీ తర్వాత మీ పిల్లలు మీకంటే సక్సెస్ఫుల్ అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే సక్సెస్ఫుల్ అంటే ఏంటి అంటే
ఇప్పుడు ప్రేమనగర్ విషయంలో నాగేశ్వరరావు గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. నాగేశ్వరరావు గారి కంటే తమిళ్లో శివాజీ గణేశన్ గారు బాగా ఎక్కువ బాగా చేశారండి. ఆ తర్వాత రాజేష్ ఖన్నా గారు కూడా చేశారంటే నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారట. మీరు ఎక్కడో మ్యాగజైన్ వచ్చేది, ఆయన నాకు చెప్పలేదు. అడవిలో ముందు చెట్లు కొట్టి ఒక మట్టి రోడ్డు వేయటం ఫస్ట్, దాని మీద తారు రోడ్డు అయినా వేయచ్చు, సిమెంట్ రోడ్డు వేయలేదు. మా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి వేరే అదర్గో అంటే మీరు చదువుకున్నారమ్మా, అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తారా, లేకపోతే ఏమైనా బిజినెస్లు చేస్తారా, ఏం చేస్తారంటే కాదు మాకు ఇదే ఇంట్రెస్ట్ అని. మా రెండో పాప అయితే ఇందులో సంబంధించిందే ఎల్ఏలో లాస్ ఏంజల్స్లో యూసీఎల్ఏలో స్టూడియో ఆర్ట్స్ అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. దాని తర్వాత తను యూరోప్ వెళ్ళి డ్రాయింగ్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అది చదివింది. స్వప్న బిజినెస్ మ్యాగ్నెట్, తను ఎంబీఏ చేసి. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ ఉందో, స్వప్న ఒకరోజు వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది ఇందిరా సినిమాకి, అప్పుడు అమెరికా నుంచి గ్యాప్లో వచ్చింది. వచ్చి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి డాడీ నేను దీని మీద ఒక చిన్న ట్రైలర్ కట్ చేయొచ్చా ఈ మ్యూజిక్తో అని. ట్రైలర్ కట్ చేయటం, ఆ పదాలన్నీ వాడుతుంది ఏంటో అని చూస్తే తీరా ఒక ట్రైలర్, మంచి ట్రైలర్, మ్యూజికల్ ట్రైలర్ చేసి ఇచ్చేలేదు. అప్పుడే నేను షాక్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, ఈ ఇండస్ట్రీలోనే ఉంటారని. సో వాళ్ళకి బిగినింగ్లోనే కొద్ది ఎదురు దెబ్బలు తగిలి మా లోకల్ టీవీ అని కానీ, లేకపోతే లోకల్ టీవీ స్టార్ట్ చేసి స్వీటీ తీసిన 1-2 సినిమాలు అవార్డు వచ్చింది ఒక సినిమాకి. అలాంటివన్నీ ఎదురు దెబ్బలు. నాగశ్విన్తో ఈ సినిమా మొదలుపెట్టాలి అన్నప్పుడు నేను వద్దన్నా వాళ్ళు పట్టుబట్టి రాఘవేంద్రరావు గారు కాదు నువ్వు తీయాల్సిందే అది అని ఆయన చెప్తే అట్టుగా తీసాం ఎవడే సుబ్రహ్మణ్యం. అక్కడి నుంచి వాళ్ళకి టర్నింగ్ అండి. అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. బాగా సక్సెస్ రేటు ఊరికినే వస్తుందని నేను అనుకోవట్లేదు సార్. రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు సార్. అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడో ఉంటుంది సార్. మా సినిమాలు మీరు ప్రమోషన్స్ కానీ ట్రైలర్స్ కానీ అవి చూస్తూ ఉంటే తర్వాత ఇద్దరికీ మ్యూజిక్లో మంచి టేస్ట్ ఉంది. స్వప్న అయితే 100% ప్రతి సీన్లోనూ డైరెక్టర్తో కూర్చొని ఇన్వాల్వ్ అయ్యి రెడీ చేసుకుని షూటింగ్కి వెళ్తారు. స్వీటీ కూడా అలాగే ఎడిటింగ్ సైడ్ వదిలిపెట్టుకున్నాడు. స్వీటీకి ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తన ఆర్ట్ డిపార్ట్మెంట్ చదువుకుని వచ్చింది. మా సెట్లు పర్టికులర్గా మహానటి సెట్లు అన్నీ తనే. అలాగే కాస్ట్యూమ్ సైడ్ స్వప్నకి చాలా ఇంట్రెస్ట్. అందుకని వాళ్ళ బోత్ ఆర్ సో సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. నేనంటే నా రోజుల్లో మంచి బాగా మ్యూజిక్ ఉండాలనుకునేవాడిని, పెద్ద పెద్ద సెట్లు వేద్దాం అనుకునేవాడిని, మా కాస్ట్యూమ్స్ బాగుండాలనుకునేవాడిని. అంతేగాని స్క్రీన్ ప్లే ఎలా ఉందో, ఎడిటింగ్ రూమ్లు ఎలా ఉందో అవి నేను పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఈ 3 డిపార్ట్మెంట్లే చూసేవాడు. మా పిల్లలు ఇవాళ అన్నీ చూసుకుంటారు. అంతే, ఏ టు జెడ్. దట్ గారు, ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడు బాధపడతాడు, ప్రొడ్యూసర్ బాధపడతాడు, టీం మొత్తం బాధపడుతుంది. కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఆర్థికంగా బాగా నష్టపోతాడు. ఒక ప్రొడ్యూసర్గా మీ అనుభవం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతారు? దీనికి కారణం ఏమీ లేదు సార్. మనం ఆ రోజుల్లో సినిమా తీసేటప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మేమే రిలీజ్ చేసుకునేవాళ్ళం. పంపిణీ వ్యవస్థ ద్వారా మేము చేసుకునేవాళ్ళం. ఆ రోజు అమ్మకాలు అవి ఏమీ లేవు. కాబట్టి ఆ రోజు ఎలా ఉండేదంటే ఇంపాక్ట్, ఆ రోజుల్లో ఒక సినిమా తీసిపోతే ఒక ప్రొడ్యూసరు ఆ కృష్ణా జిల్లాలో భూములు పొలాలు, అలాగే గుంటూరు జిల్లాలో పొలాలు ఎంత కాస్ట్లీ, నెల్లూరు జిల్లా 10 ఎకరాలు 12 ఎకరాలు అమ్మేసి మళ్ళా మద్రాసు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉండేది. ఇవన్నీ కళ్ళతో చూసిన వాళ్ళం కాబట్టి అది ఎప్పుడైనా అలా జరుగుతుందేమో అనే ఆలోచన వచ్చినప్పుడల్లా కొద్దిగా షాకింగ్గా ఉండేవాళ్ళం, జాగ్రత్తగా ఉండేవాళ్ళం. భయం జాగ్రత్తగా ఉండేవాళ్ళం. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది కదా సార్, 10 ఆటలాడితే ఏ గేమ్లోనైనా 2, 3 గెలవగలుగుతాం, 1 పోయినా ఇబ్బంది. అలాగే సక్సెస్ రేటు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక పర్సంటేజ్లోనే ఉండేది. ఆ పర్సంటేజ్లో కొంతమంది నిర్మాతలే నెగ్గుకు రాగలిగేవాళ్ళు, కొంతమంది చాలామంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అందులో పర్టికులర్గా ఎవరైతే క్రమశిక్షణ ఉంటుందో, పూర్తి ఏకాగ్రతతో, అంటే విజయ ప్రొడక్షన్స్ కానీ, ఒక ఎన్ఏటి కానీ,
లేదు కృష్ణ గారి సపోర్ట్ ఉన్న పద్మాలయ కానీ అలాంటి సంస్థలు కాకుండా ఇంకా చాలా ప్రొడ్యూసర్ అంటే వీళ్ళే అనేవాళ్ళలో దుక్పాటి వాసనరావు, డివిఎస్ రాజు గారు, మన రామానాయుడు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా కొంతమంది ఉండేవారు. మాలాంటి వాళ్ళు అందరూ ఆ రామానాయుడు గారు ఆడలాగా ఆ స్టేజ్లో ఉండాలి అని కోరుకునేవాళ్ళం, కష్టపడేవాళ్ళం. అది అదృష్టవంతులైన కొంతమందికే దక్కింది, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయేవారు. మీరు మొత్తం కెరియర్లో బాగా నష్టపోయింది ఇంకా చాలే అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు నేను కెరీర్లో 2-3 ఎదురు దెబ్బలు తగిలినాయి అండి. ఎదురు దెబ్బలు తగిలినా అలా మనమే తీయగలం అని. లేకపోతే నేను ఒక సినిమాలో దెబ్బతిన్నప్పుడు చిరంజీవి గారు మన కథ రెడీ చేయండి అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పటం. ఒక సినిమా నాగార్జున గారిది చేస్తే నేను వెంటనే మొదలుపెట్టేస్తాను, ఎవరితో క్యాన్సిల్ చేస్తాను. ఇలా ఉండేది అప్పట్లో రిలేషన్షిప్. అందుకని తెలిసేది కాదు, మళ్ళా కింద మీద పడి ఇచ్చేసాను. ఇటీవల నాకు బాగా డిస్సాటిస్ఫై అయిన సినిమా, ఇంకా అనవసరం మనకి ఇండస్ట్రీ కాకపోతే వయసు అంతా ఇక్కడే అయిపోయింది అని అనిపించింది శక్తి సినిమాలో. అది ఏమైందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైంది. ఒక్క సినిమాలో 32 కోట్లు పోవటం అంటే మామూలు పరిస్థితి. బాగా ఇప్పుడు నేను అరవింద్ గారు కలిపి మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం చూడాలని ఉంది, హిందీలో తీసాం, కలకటా మెయిల్ అని. అక్కడ కూడా ఈ డిసిప్లిన్ లేక ఎవరో హీరోయిన్లు వల్ల మా ఇద్దరికి కలిపి 12 కోట్లు పోయింది, చేరారు. అయితే ఇద్దరం ఫామ్లో ఉన్నాం కాబట్టి నాకు చిరంజీవి గారితో నేను, ఆయన పాటికి ఆయన ఏదో సినిమాలు మొదలుపెట్టాం కాబట్టి మాకు తెలియలేదు అప్పుడు. ఈ 32 కోట్లు అనేది నాకు చాలా షాకింగ్గా అనిపించి నేను అందుకనే అసలు 4-5 ఏళ్ల పాటు సినిమా తీయాలని కూడా అనిపించలా. ఈ లోపల పిల్లలు వచ్చి తీస్తానంటే అయిష్టంగానే ఒప్పుకున్నాను, కానీ తర్వాత ఎంకరేజ్ చేశాను. వాళ్ళే మళ్ళీ అగైన్ టర్న్ చేశారు. దత్ గారు, ఒక డౌట్ వస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా, మీరు రాజకీయ ప్రయాణం సాఫీగా నడవలేదేంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు పాలిటిక్స్లోకి రావడానికి? రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రామారావు గారు ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చెన్నై నుంచి అని బాధపడినాడు తప్ప మాకు ఆయన అనుమానాలు వచ్చి ఇక్కడ రావాలని లేదు. కాకపోతే ఎవ్రీ 1-2 మంత్స్కి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మమ్మల్ని కనపడమనేవారు. ఎందుకంటే మమ్మల్ని చూసి ఆనందపడుతుండేవారు. నాకు అనేవారు, మా అందరితో చెప్పేవారు, అనవసరంగా మీ అందరినీ ఆ ఇండస్ట్రీని వదులుకుని బురద గుంటలోకి వచ్చానయ్యా అనేవారు. అట్లా చెప్పేవారు. సో ఆయనతో కూర్చుని ఆయనకి ఆ కౌలు ఈ కౌలు చెప్పి వెనక్కి మద్రాసు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను హైదరాబాద్, మేము అందరం ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత 2011 రామారావు గారు తదనంతరం చంద్రబాబు గారు రీల్స్ తీసుకున్నప్పుడు చంద్రబాబు గారు పడే కష్టం, చంద్రబాబు గారి విజనరీ, ఆయన క్లారిటీ, ఏ హ్యాబిట్ లేకపోవటం రామారావు గారి లాగా పొద్దున్న తెల్లారుజామున 4ంటికి లేచి నైట్ 12 వరకు కష్టపడే తత్వం, ఇది చూసి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి క్రమశిక్షణ ఏమైనా సరే ఈయనతో కలిసి పనిచేయాలి, ఈ నాయకత్వంలో పనిచేయాలి అని వచ్చితే దాన్ని చిరంజీవి గారు బాగా ఎంకరేజ్ చేశారు. కరెక్ట్ చారండి సార్, నేను కూడా చెప్తాను. ఆయనే రాఘవేంద్ర గారు ఆయన చంద్రబాబు గారికి చెప్పబట్టే నాకు విజయవాడ పార్లమెంటరీ సీట్ ఇచ్చారు నేను. సో నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారే. ఆయన చూసే వచ్చాను. ఇవాళకి ఏకైక గొప్ప నాయకుడు ఆయనే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. అది అయిపోయిన తర్వాత మనం అనుకున్న కోరిక తీరింది, కంటెస్ట్ చేసాం. పార్టీ మొత్తం అందరికీ అన్ని సీట్లు పోయినాయి కాబట్టి మనకు బాధపడలేదు. కాకపోతే ఇక నుంచి నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్ అప్పుడు మనకు తోచిన విధంగా పబ్లిసిటీ చేద్దామని అనుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఆ ఎలక్షన్ కాకుండా ఆ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మా స్వప్నాడు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి మనకు తోచిన విధంగా కొన్ని పబ్లిసిటీలు చేస్తాం. ఇవాళకి చేస్తున్నాను, రేపు ఎలక్షన్లో కూడా బాగా చేస్తాను. ఇప్పుడు మీ ప్రయాణం కొనసాగుతుంది? నా ప్రయాణం కొనసాగుతుంది, బట్ ఏమీ ఆశించి కాదు. నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయను, నాకు ఏదైనా గౌరవ పదవులు ఇచ్చినా తీసుకోను.
ఆ గవర్నమెంట్ అక్కడ ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా కొద్ది కాలం అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోతే మళ్ళీ చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటాను తప్ప నేను సో ఆ వాటికి ఏం ఆశించను. బట్ పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు బాగానే చూసుకుంటారు కదా, చాలా బాగా చూసుకుంటారు కదా. అంటే ఆయన ఆంతరంగికులు అంటాను చూసారా, పార్టీ అది వదిలేయండి, ఆయన 2 రోజులకోసారో 3 రోజులకోసారో నేను మాట్లాడాలి అనుకునే వాళ్ళ లిస్టులో నేను ఉంటా. ఇంటికి రమ్మంటారు, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటారు, అక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఏం చేస్తున్నారో చెప్తారు. నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఎలక్షన్స్లో ఓడిపోయాను, అయిపోయింది, పార్లమెంట్ సీటు అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఐ థింక్ 20 రోజుల తర్వాత మధ్యాహ్నం 3ంటికి సార్ 3ంటికల్లా మీటింగ్ అంటే మేము రమ్మన్నారు అన్నారు. ఇప్పుడేం మీటింగ్ రా 3ంటికి, మొన్నే కదా ఓడిపోయి అన్నీ అయిపోయినాయి, ఈసారి ఎందుకు పిలుస్తున్నారు అని వెళ్ళాను. ఇట్లా చాలా సీరియస్గా ఒక 10 మంది ఉన్నాం, మొదలుపెట్టారు. మొన్న ఫలాని టాటా ఇంత సంవత్సరం మొత్తానికి ఇంత ఆయన ఉన్న ఫండ్లో నుంచి, ఆయన ప్రాఫిట్స్లో నుంచి 15% ఫండ్ ఇచ్చాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆయన తోచింది చేస్తున్నారు, ఆయన ఇంకొక ఆయన రెండో ఆయన ఉన్నారు. అట్లా ఒక 10 పేర్లు చెప్పారు సార్. ఇది మనం ప్రజల్లో పబ్లిక్లో బాగా పబ్లిసిటైజ్ చేసి ప్రతి ఇండస్ట్రియలిస్టులు 4 డబ్బులు సంపాదించిన వాళ్ళు ప్రతి వాళ్ళు సొసైటీకి ఏదో చేయటానికి డొనేట్ చేయాలి అనే స్కీమ్ మనం ప్రజల్లోకి తీసుకెళ్తే పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను బొగ్గును చేయబెట్టుకుని నిన్న కాక మొన్న ఓడిపోయాం, 10 రోజులు రెస్ట్ అనేది తీసుకోవచ్చు కదా, ఇప్పుడే వచ్చి పని మొదలుపెట్టాడేంటి ఈయన, అలా ఉంటుంది సార్ ఆయన తత్వం. అదే నాకు ముచ్చటేస్తుంది. మీరు ఒక సీఎంని అంటే ఇప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, జానారెడ్డి గారు ఇండస్ట్రీ కోసం చేశారు, అలాగే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీళ్ళల్లో ఎవరు ఎక్కువగా చేశారు ఇండస్ట్రీకి, సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఎవరు సేవలు చేస్తున్నారు అడిగారు సార్? ఫస్ట్ అలా చెప్పాల్సి వస్తే ఫస్ట్ పేరు చెన్నారెడ్డి గారిది. ఆయన హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి ఆయనే ముఖ్య కారకుడు. నాగేశ్వరరావు గారిని ఆయన అడిగి నాగేశ్వరరావుని ఇక్కడ పిలిపించుకుని ఆయనతో ఇక్కడ స్టూడియో అది ఇక్కడ సెటప్ చేసి, అన్నపూర్ణ స్టూడియో కాకపోయినా ముందు నువ్వు ఇక్కడ ఉండి షూటింగ్లు చేయాలి అని ఆయనతో ఒప్పించి చేసి ఆయన ఫస్ట్ పర్సన్. ఆ తర్వాత ఇండస్ట్రీ వచ్చింది ఇక్కడికి, ఏదో జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ బతుకుతారని ఆ తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా ఎంతో కొంత చేశారు. బట్ ఫస్ట్ మ్యాన్ చెన్నారెడ్డి గారు, నెక్స్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా రామారావు గారి టైంలో ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉండేవారు. వాళ్ళు ఇద్దరు మెయిన్ అని చెప్పాలి సార్. ఆ తర్వాత రామారావు గారు వచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లోజ్ టు ద ఇండస్ట్రీ. ఎవరన్నా ఇండస్ట్రీలో ఏ హీరో వెళ్ళాలన్నా రామారావు అల్లుడు మన ఫ్యామిలీయే కదా అనే చొరవతో వెళ్ళేవారు, నిర్మాతలైనా ఎవరైనా. అది సినిమా ఇండస్ట్రీ మీద చంద్రబాబు నాయుడు గారి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఆయన కూడా ఇది నా సొంత ఇండస్ట్రీ, మా మామగారు వదిలేని ఇండస్ట్రీ, వీళ్ళకి ఏ లోటు లేకుండా చూడాలి, ఎప్పటికప్పుడు ఏ స్కీమ్స్ కావాలి, మీకు ఏం కావాలి అని అడిగి చేశారు సార్. మీరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తారు? మీరు అందరూ మనం చూస్తూనే ఉన్నాం కదండి, పేపర్లు కానీ అవి కానీ ఇండస్ట్రీ పరంగా మరి అర్ధంతరంగా రేట్లు తగ్గిస్తానన్నారు. మళ్ళా ఎవరో 4-5 కలిసి వెళ్ళి అడిగితే అర్ధంతరంగా చాలా హై లెవెల్కి పెంచారు. తర్వాత ఆ పదవుల్లో ఫిలిం ఇండస్ట్రీని కోఆర్డినేట్ చేసుకుందాం అనేది నాకు ఎక్కడ ఆయన కమిట్మెంట్ కనిపించలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏముంది, ఇక్కడేం వాళ్ళేమో ఇక్కడేమో సినిమాలు తీస్తున్నారా, సినిమాలు తీసేదంతా హైదరాబాద్లోను, వాళ్ళు కట్టే జిఎస్టీలు అవన్నీ అక్కడికే ఉన్నాయి అని ఏదో ఆ వింగులో ఏదో డిస్కషన్ ఉండేది. ఆయన ఎప్పుడు ఇటువైపు చూసి కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని కొంచెం దగ్గర తీసుకున్నట్టుగా
అనిపిస్తుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు అంత దగ్గరగా తీసుకున్నాడని కూడా నాకేం తెలియలేదండి. ఒకసారి పిలవటం అందరినీ పిలిచారు కదా సార్. చిరంజీవి గారే అందరినీ తీసుకెళ్ళినట్టున్నారు. నాగార్జున వెళ్ళాడు, మహేష్ వెళ్ళాడు, తర్వాత ప్రభాస్ వెళ్ళాడు. ఏదైనా ఒక చీఫ్ మినిస్టర్ని వెళ్ళి హీరోలు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ కలవటం అనేది అనాదిగా వచ్చిన మంచి సాంప్రదాయం. కొన్ని ఎవరు అధికారంలో ఉన్నా కానీ వెళ్తారు కదా, వెళ్ళి మర్యాదలు చేసి ఇస్తారు. ఇక్కడంటే ఏమయ్యేదంటే హైదరాబాద్లో ఉండేది ఇండస్ట్రీ, గవర్నమెంట్ హైదరాబాద్లో ఉండేది. ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తలుపు తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళటానికి దానికి చూసి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు. ఈ లోపల ఆయన కూడా ఫస్ట్ 5 months ఎవరిని అలౌ చేసినట్టు లేరు. ఆయనే కుదురుకుని ఆయన ఏదో ఆయన సంక్షేమ పథకాలకి తప్ప వీళ్ళెవరిని పలకరించినట్టు లేదు. అందుకని లేట్గానే వెళ్ళారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతంత మాత్రంగానే ఉంటుంది. బట్ ఏముంది, ఇప్పుడు ఆ ట్యాక్సేషను వెనక నుంచి వచ్చే ట్యాక్సేషన్ కంటిన్యూ అవుతుంది. అది కొత్తగా ఏం చేసింది లేదు, చేయకుండా అడ్డం పడింది లేదు. సో చాలా చాలా విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకోసారి మీరు మాకు కొత్త ప్రాజెక్టులు వీటి గురించి ఏదైనా విషయాలు చెప్పాలి. మీరు వద్దన్నారు కాబట్టి నేను అడగలేదు. తప్పకుండా ప్రాజెక్ట్ కే గురించి అది January 24 కాబట్టి November Decemberలో దాని ప్రమోషన్ స్టార్ట్ కాకముందు దాని గురించి మీకు ఒక్కడికే ముందు చెప్తాను. థ్యాంక్ యూ బికాజ్ మన ఫ్రెండ్షిప్ అలాంటిది కాబట్టి. థ్యాంక్ యూ.